నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు ప్రభాస్ గారి పైన అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నా దృష్టిలో ప్రభాస్ లెజెండరీ కాదు, నార్మల్ యాక్టర్ అంటూ ఆయన కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రస్తుతానికి గ్లోబల్ స్టార్గా అసలు ఆయన కట్అవుట్ ఉంటే చాలు ఫ్యాన్స్ జేజేలు కొడతారు. కానీ అటువంటి యాక్టర్ని మంచు విష్ణు గారు ఈ విధంగా అనడాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? సి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అదొక తరం. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, అలా నెక్స్ట్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కాంతారావు గారు, చంద్రమోహన్ గారు, కైకాల సత్యనారాయణరావు, వీళ్ళదో నెక్స్ట్. అలాగే రజనీకాంత్ గారు, మమ్ముట్టి గారు, నెక్స్ట్ మోహన్ లాల్ గారు, వీళ్ళంతా ఒక తరం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, వీళ్ళది ఒక సంథింగ్. ఇట్లా కేటగిరీస్ లాగా చేసుకుంటూ పోతే ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళది ఒక కేటగిరీ. ఇప్పుడు కొత్త వాళ్ళది ఒకటి, అంతకుముందు వాళ్ళది ఒకటి, ఇట్లా మనం పరిగణించుకోవచ్చు. ఇప్పుడు మనం అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారు, అలాగే మోహన్ బాబు గారు, వీళ్ళతో మాట్లాడుతా నువ్వు సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అడవిశేష్, విశ్వక్సేన్, శర్వానంద్ అని అనలేవు. బికాజ్ వాళ్ళ జనరేషన్ వేరు, వీళ్ళ జనరేషన్ వేరు. అందుకని చెప్పేసి వాళ్ళ ఉద్దండులు కాబట్టి వాళ్ళని అతనంత లెజెండరీ అని తను విష్ణు సంబోధించాడు. నువ్వు కంపేర్ చేసుకొని బాధపడ్డావు, ఎందుకంటే నీ అభిమాన హీరోని అతను ఎవరో వచ్చి ఏదో నువ్వు లెజెండ్ కాదు అన్నాడని నువ్వు ఫీల్ అయ్యావు. సరే, అంతవరకు ఓకే, బాగానే ఉంది. కాకపోతే అతను తన అభిప్రాయాన్ని తను చెప్పాడు. తను ఎంచింది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కినేని నాగేశ్వరరావు గారిని అండ్ సిద్ధు జొన్నలగడ్డని పోల్చు, ఎవరు లెజెండ్ అంటే ఏం చెప్తావు? ఆబ్వియస్లీ అక్కినేని. అలాగే రజనీకాంత్ గారు అండ్ శర్వానంద్ గారు ఎవరు లెజెండ్ అంటే ఏం చెప్తావు? కొన్ని ఉంటాయి కదా, అవునా కదా? మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు ఎవరు లెజెండ్ అంటే ఆయన మోహన్ లాల్ గారి పేరు చెప్తే ఎందుకు వచ్చింది నీకు ఆ ప్రాబ్లం? బికాస్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి, తనకు కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా మా స్టార్ హీరోని వీళ్ళు ఇలా అంటారా అని హట్ అయ్యావు. సరే, నువ్వు హట్ అవ్వడం తప్పుడు. అతను ఇద్దట్లో ఎవరు లెజెండ్ అంటే నా దృష్టిలో ఆయనే ఇతని కంటే ఎక్కువ లెజెండ్ అండి అని చెప్పాడే, కానీ ఇతను అసలు లెజెండే కాదు, ఇతనికి అసలు ఏమీ తెలియదు, అసలు ఇతనికి సినిమాలు చేయడమే రాదు, ఇవన్నీ చెప్పలా. అసలు ప్రభాస్ కూడా ఒక నటుడే, కానీ కంపారిటివ్లీ విత్ మోహన్ లాల్ ఎవరు లెజెండరీ అంటే నేను తన్ని చెప్తాను. నా దృష్టిలో విజయ్ దేవరకొండ నటుడే. కంపారిటివ్లీ విత్ కమల్ హాసన్ గారు ఎవరు లెజెండ్ అంటే నేను కమల్ హాసన్ గారి పేరే చెప్పాలి కూడా. నీకు అర్థమైందా? నా దృష్టిలో ఇక ఎక్కడి దాకా వెళ్ళినా ఇంతే, ఓకేనా? ఇప్పుడు నార్నే నితిన్ మొన్న వచ్చిన అబ్బాయి, నా దృష్టిలో నార్నే నితిన్ నటుడు, కానీ నార్నే నితిన్తో కంపేర్ చేసి నువ్వు చిరంజీవి గారిని ఎవరు లెజెండ్ అంటే నేను చిరంజీవి గారి పేరే చెప్తా. నీకు అర్థమైందా? అలాంటి ఒక కాంబినేషన్. అంటే నేను ఇంత ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అంటే ఇలా చెప్తే అర్థమవుతుందని, అంతే. కాబట్టి ఎగ్జాంపుల్స్ తీయాల్సి వచ్చింది. అతని అభిప్రాయం అలాంటిది, అండ్ అది విష్ణు అభిప్రాయం కదా. మీ అభిప్రాయం మీకు ఉంటుంది కదా, మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి, అతని అభిప్రాయం తను చెప్పుకున్నాడు. ప్రాబ్లం ఏమొచ్చింది? తనేం హీరోని కించపరచలేదు. మరి అలాంటిది అదే సినిమాలో ప్రభాస్ నటించాడు. ఇప్పుడు మనం సినిమా ఉంది, మనం సినిమాలో ఖచ్చితంగా లెజెండ్ ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారే, తర్వాత నాగార్జున, తర్వాత అఫ్కోర్స్ అది వాళ్ళ ఫ్యామిలీ సినిమా. బట్ నీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఇది కూడా విష్ణు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి ఫ్యామిలీ సినిమా ఇది. అందులో లెజెండ్ ఎవరు అంటే వీళ్ళ పేర్లు చెప్పుకున్నాడు. ఎప్పుడు తప్పులేదు, దాన్ని ప్రతిదాన్ని మనం ఏంటంటే గుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం ఏం లేదు. షుడ్ బి వెరీ హంబుల్. ఏదైనా ఉన్నప్పుడు ఊరికే ఒక మనిషిని నిందించొద్దు, అది చాలా పెద్ద తప్పు. ఇక మాట్లాడింది విష్ణు కాబట్టి ఖచ్చితంగా ట్రోల్ చేయాలనే ఒక రూలు రెగ్యులేషన్ ఉందంట. ఖచ్చితంగా ట్రోల్ చేయాలి, లేకపోతే అసలు అతనికి ఏమీ లేదు అక్కడ. కాబట్టి పీపుల్ ఆర్ ట్రోలింగ్.
అంతకుమించి దీంట్లో ఎక్కువ మాట్లాడే వివాదం లాంటిది ఏమీ లేదు. ఎందుకని ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా చిన్న చిన్న కామెంట్స్ కూడా అంత విపరీతంగా వైరల్ అవుతుంది? ఏమమ్మా, ఒక మనిషి ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ మనం నెగిటివ్గానే తీసుకోవాలి. కీడెంచి మేలెంచమన్నారు అంటారు ఏమన్నా అడిగితే. ఒరే ఈ గాడిద ప్రతి దగ్గర ఎందుకు అప్లికబుల్ చేస్తావు ఈ చండాలని. ఒక మనిషి మాట్లాడాడు అంతే. ఇట్లా ప్రతిదీ కాంట్రవర్సీలు చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఏముంటుందో తెలుసా? సెలబ్రిటీలు మాట్లాడడం మానేస్తారు. ఇక నువ్వు ఏ ఈవెంట్కి వెళ్ళి ఇట్లా కూర్చుంటారు అంతే, అస్సలు నోరిప్పరు. నెక్స్ట్ 20 ఏళ్ళ తర్వాత జనరేషన్లు ఏమంటారు, ఒకప్పుడు సెలబ్రిటీలు మాట్లాడే వాళ్ళంట అంటే తర్వాత సెలబ్రిటీ అంటే వీడు మాట్లాడు అనేది ఫిక్స్ అయ్యి ముద్ర పడిపోతుంది. ఒకప్పుడు సెలబ్రిటీలు కూడా మాట్లాడే వాళ్ళంట నా ఆర్టికల్స్ రాసుకుంటారు. ఎందుకు అట్లా ఏమి ఇప్పుడు ఎందుకు ఆపేశారంటే ఈ సోషల్ మీడియా ఏ టెక్నాలజీ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా వీడు ఏదో ఒకటి తీస్తున్నాడు. అందుకే కదా ఇప్పుడు మన కీరవాణిది ఒక ఇష్యూ అయిందా, తను ఏదో సందర్భంలో తన అభిప్రాయాన్ని తను చెబితే అసలు హిందూ సంఘాలకే వ్యతిరేకి అది ఇది అని ఏదో చెప్పేశారు. ఈయన పోప్ ఫ్రాన్సిస్ చనిపోతే సమంత ఒక ఆయనకు సంబంధించిన ట్వీట్ వైరల్ చేస్తే దాన్ని ఎక్కడికో లాగి పెహల్గామ్కి లింక్ పెట్టి ఈమె పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అన్నారు. అంటే నువ్వు ఈ రేంజ్లో ఇటు నుంచి ఇటు ముడిపెడుతున్నావు కాబట్టి అర్థమైందా, అసలు మాట్లాడడం మానేస్తే గొడవ ఉండదు కదా అని ప్రతి సెలబ్రిటీ అనుకొని ఇంకా మాట్లాడరు వాళ్ళు. ఏ సెలబ్రిటీ మాట్లాడరు. ఆడియో ఫంక్షనా అంతే మాట్లాడతారు, ఎప్పుడు యాక్షన్ అంటే మాట్లాడతారు, తర్వాత అంతే. ఇంకా షూటింగ్లోనే మాట్లాడతారు, సినిమా డైలాగులు మాత్రమే చెప్తారు. బయట పబ్లిక్ ఫంక్షన్లో కానీ తిరుమల కొండపైన కానీ నువ్వు ఎప్పుడు వచ్చి హాయ్ మేడం ఎలా ఉన్నారంటే ఇలా వెళ్ళిపోతారు. నెక్స్ట్ జనరేషన్ ఒకప్పుడు కూడా మరి అప్పుడు యాటిట్యూడ్ చూపిస్తుంది, అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు చూడు, ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడట్లేదు సెలబ్రిటీలు అందరూ ఒక మౌన స్ట్రైక్ చేశారు అనుకుందాం ఈ రాతలు బట్టి. ఇప్పుడు జరుగుతాయి వరుసపెట్టి ఇన్సిడెంట్లు, బాంబు వేలుద్ది, సునామీ వస్తుంది, ఇంకేదో అవుతుంది. సెలబ్రిటీలు అసలు స్పందించట్లేదు. ఇంత అవుతున్నా ఈ సినిమా వాళ్ళకి అసలు ఏమీ లేదు, మేము వచ్చి సినిమాలు చూస్తేనే మీకు ఇది మీకు అది, ఆ మాత్రం స్పందించవా, నీకు అది లేదా ఇది లేదా అని చెప్పేసి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా స్పందించేవాళ్ళో తెలుసా, ఒకప్పుడు చిరంజీవి గారు ఎలా స్పందించేవారో తెలుసా. మీరేంటి అసలు స్పందించట్లేదు. ఒరే స్పందిస్తే ఓ ప్రాబ్లం, స్పందించకపోతే ఓ ప్రాబ్లం, కానీ స్పందించకపోయినా ప్రాబ్లమే. ఇందులో మంచి అనేది ఏమి ఉండట్లా. అందుకని చెప్పేసి ఇంకా మాట్లాడరు సెలబ్రిటీలు ఎవరు కూడా, కామ్గా ఉండిపోతారు. నన్ను అడిగితే నాకు అనిపిస్తుంది అదే బెటర్ కూడా, సీరియస్లీ చాలా బెటర్ అది. ఎందుకంటే ఎన్నో సమస్యలు అలా అంటే అవును మర్చిపోయా, అసలు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న ఇప్పటికీ ఉన్న సెలబ్రిటీలు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్లో వాళ్ళు మాట్లాడరు, కూల్గా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతారు ఇంకా అందరూ. ఏమైనా ట్వీట్లు కూడా పెట్టరు, ఏది పెట్టరు, జస్ట్ అలా ఉంటారు అంతే మౌనంగా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.